యూరియా కొరకు రైతులు పడుతున్న తిప్పలు రోజుకింత పెరుగుతున్నాయి తప్పితే తప్పలేవబ్బా. పొద్దంతా లైన్లల్ల నిలబడితే ఒక్క బస్తా అన్న దొరుకుతుందనేటి నమ్మకం లేకుండా అయ్యింది రైతన్నలకు. లైన్ల నిలబడి యాష్టగొంటున్న రైతుల మీద పోలీసోళ్ళు రుబాబు కొంత మళ్ళా. అమాయకపు రైతుల మీదనే అల్ల ప్రతాపం అంతా. అన్నం పెట్టేటి రైతుల మీదకి ఇగో గిట్లు ఉరుకుతుర్రు. అగో చూసిరా, రైతులంటే అందరికి కలసన్నది ఇందుకే. యూరియా కొరకు లైన్లో నిలబడ్డ రైతుని శంప షెల్లు అనిపించిండు గీ మోతేవారి పోలీసు. ఒంటి మీద కాకి బట్టలున్నాయి నన్నవులు అంటారని గుర్రు కావచ్చు గీ కాకకు. నల్గొండ జిల్లా పెద్ద ఊర సొసైటీ ముంగట యూరియా కొరకు లైన్లో నిలబడ్డ ముగ్గురు రైతుల మీద ఆయన ప్రతాపం చూపెట్టిండు దుస్యా నాయక్ అనేటికి కానిస్టేబుల్. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు గిసువంటి పేదోళ్ల మీదనే తీయాలి మియాసోంటిల ప్రతాపం. పెద్దోళ్ళ కాడికి పోతే ముడుచుకొని ఉంటారు అనుకుంటున్నారట. ఇది చూసిన నల్గొండ పబ్లిక్. ఈడ కాకి బట్టలు వేసుకున్న కానిస్టేబుల్ ఇబ్బంది పెడితే వరంగల్ జిల్లా నర్సంపేట సొసైటీ ముంగట కొలువు లేని కానిస్టేబుల్ గింత ఆగం చేసిండు యూరియా రైతుల్ని. అవు ఎద్దు ముచ్చటే ఇది. యూరియా కొరకు లైన్లో నిలబడ్డ రైతుల నడిమిట్లకు వచ్చి గీ తీరిగా ఆగం పట్టించింది ఎద్దు ముచ్చటిట్టుంటే ఇటు యూరియా కొరకు రైతుల తిప్పలైతే అసలు ఉడసలేదబ్బా. ఏడ చూసిన కిలోమీటర్ల కమానం లైను, రోజులకు రోజులు పడికాపులు, ఇంటిల్లాదులు సొసైటీల ముంగట్నే. అగ చూడోలి ఆడోళ్ళు మోగోళ్ళు 3 లైన్లు కూడా ఎట్ట నిలబడ్డారో. గీ అక్క పొద్దడికేంచామన్న తిన్నదో లేదో పాపం. గేరు చడ్డం పడితే చుట్టుముట్టున్నోళ్ళు కాళ్ళు చేతులు నలుస్తున్నారు గీ తీరుగా. ఇటు కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ల గిట్ల రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసిరు రైతన్నలు యూరియా కట్టలు ఇయ్యట్లేదని. నెలల సంది యూరియా కొరకు పడిగాపులు కాసినా ఒక్క బస్తా కూడా ఇయ్యరాయా. ఏం చేస్తారు మరి? అందుకనే కడుపు మండి రోడ్లు ఎక్కిరు, బండ్లు ఆపిర్రు. ఇంకో 4 వద్దులైతే పంటే కోస్తారు. అప్పుడు ఇస్తే మాత్రం ఏం పాయిది ఉంటుంది సార్లు. అంగుకిస్తే తలుసుకుంటారు కదా. ఆగొచ్చా ఈగొచ్చా అని ముచ్చట్లు చెప్పి మురిపిచ్చుడే తప్పితే వచ్చింది లేదు ఇచ్చింది లేదని కూడా దుబ్బెత్తిపోస్తున్నారు రైతన్నలు.